హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్ జీరో టు హీరో ప్రోగ్రాంలో భాగంగా డే 5th వీడియో అండి. ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో 4 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్, ఆ క్లాసెస్ యొక్క లింక్స్ ఇస్తాను. వాటిని చూసిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు చాలా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. గత వీడియోలో డే 4లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఆఖరిగా ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ గురించి. ఫేస్ వాల్యూ అంటే సహజ విలువనే ముఖ విలువ అంటారని చెప్పాను. ప్లేస్ వాల్యూ స్థాన విలువ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వీడియోలో సమ్స్ చెప్పుకుందామని చెప్పని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అంతటితో కంక్లూజన్ ఇచ్చా. అందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. ఫేస్ వాల్యూ సహజ విలువ అంటే ఒక అంకె యొక్క యథార్థ విలువనే సహజ విలువ అంటాం. యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ ఇన్ ఏ నెంబర్ ఈస్ కాల్డ్ ఫేస్ వాల్యూ. అదే అక్కడ చెప్పింది. తర్వాత ప్లేస్ వాల్యూని మనం ఎలా మార్చుకున్నాం? ఫేస్ వాల్యూ ఇంటూ పొజిషన్ వాల్యూ, అంటే సహజ విలువ ఇంటూ స్థానం విలువ అని చెప్పాను ఆల్రెడీ క్లారిటీగా. ఆ టాపిక్ న్యూస్ చేసుకొని ఇక్కడ కొన్ని సమ్స్ని చూద్దాం. చాలా సింపుల్ టాపిక్ అండి, అయితే బేసిక్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఈ మాట పదే చెప్తూనే ఉన్నాను. బేసిక్ అంటే ప్రైమరీ లెవెల్లో ఉన్న మ్యాథ్స్ కంటెంట్ అంతా, బేసిక్ కాన్సెప్ట్స్ అంతా మనకు కంప్లీట్గా వచ్చేసి ఆ కంటెంట్లో మనకి ఇంకెలాంటి సందేహం లేకుండా ఆ బేసిక్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని ఏ విధంగా క్వశ్చన్ ఎటు తిప్పి అడిగినా మనం కనుక సాల్వ్ చేసే విధంగా కనుక ఉంటే హయ్యర్ సెక్షన్లో మ్యాథ్స్ చేయడం చాలా సింపుల్గా ఉంటుందండి. మనం చేసే పొరపాటు ఏంటంటే ప్రైమరీ సెక్షన్ అంటే బేసిక్ లెవెల్లో ఉన్న మ్యాథ్స్ కంటెంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం, డైరెక్ట్ హయ్యర్ సెక్షన్కి వెళ్ళిపోతాం. అందువల్ల హయ్యర్ సెక్షన్ మనకు అర్థం కాదు. కాబట్టి కంపల్సరీగా పదే చెప్తున్నాను, ఈ టాపిక్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. జాగ్రత్తగా వినండి. వచ్చు అని కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీగా వీటిల్లో క్వశ్చన్స్ని మాత్రం ట్విస్ట్ చేస్తూ ఇస్తూనే ఉంటారు. ఆల్రెడీ గత టెట్కి అలానే డిఎస్సి పేపర్లకి రీసెంట్గా ఏపీ తెలంగాణలో జరిగిన టెట్ డిఎస్సి పేపర్లను ఒకసారి పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి కొంచెం డిఫరెంట్గా చేంజ్ అవ్వటం జరిగిందండి. గతంలో యాస్టీజ్గా యథావిధిగా టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఇచ్చేసేవారు. ఇప్పుడు కొంచెం ఆలోచించే విధంగా కాన్సెప్ట్స్ ఏం మారడంలా ఆ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని అడిగే క్వశ్చన్ను చాలా డిఫరెంట్గా అడుగుతూ ఉన్నారు. అది మనం ఎప్పుడు చేయగలమనంటే బేసిక్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు, ప్రైమరీ లెవెల్లో ఉన్నది హయ్యర్ లెవెల్లో ఉన్న మ్యాథ్స్ కంటెంట్ అంతా మనకి కంప్లీట్గా కనుక వస్తే ఖచ్చితంగా మనం ఆ ప్రాబ్లం ఎటు తిప్పి అడిగినా మనం చేయగలుగుతాం. కాబట్టి అనుకున్నంత సింపుల్గా అయితే క్వశ్చన్ పేపర్స్ ఉండడం లేదండి, గమనించండి. కాబట్టి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మనం కంపల్సరీగా ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఓన్లీ ఎగ్జామ్ వరకే కాదు, మనం ఏ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళినా కానీ కాన్ఫిడెంట్గా మనం క్లాసెస్ ఇవ్వగలం. దాని ద్వారా ఎక్కువ శాలరీ, ప్రైవేట్ సెక్టార్లో కూడా మనం ఎక్కువ శాలరీ తీసుకోగలం. కాబట్టి జాగ్రత్తగా వీటిని ప్రైమరీ లెవెల్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకొక 1 or 2 క్లాసెస్లో ప్రైమరీ లెవెల్ వరకు అయిపోతుంది, ఇంకా హయ్యర్ క్లాసెస్లోకి వెళ్ళిపోతాం. ఈ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకొని అడగటానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్, లేదనంటే వాటిని యూస్ చేసుకొని డిఫరెంట్గా ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5 ఇన్ 5,78,546. 5,78,546లో 5 యొక్క స్థాన విలువల భేదం. ఈరోజు క్లాస్లో ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూసి తర్వాత ఎక్స్పాండ్ ఫామ్, విస్తరణ రూపం కూడా గమనించి దాంట్లో కూడా మనం చిన్న టాపిక్ అనుకుంటాం కానీ అద్భుతమైనవి ఇచ్చాడండి. అద్భుతమైన క్వశ్చన్స్, అద్భుతమైన పాయింట్స్ మన టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఒకసారి చూసి ఈరోజు క్లాస్ మనం ముగించుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇచ్చిన సంఖ్య వచ్చేసరికి 5,78,546. ఈ సంఖ్యలో 5 యొక్క స్థాన విలువల భేదాన్ని అడిగారు. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5. 5 యొక్క స్థాన విలువలు ఎలా చూడాలో నేను చెప్పాను. ఇక్కడ 5కి మనం ఫస్ట్ 5కి చూద్దాం. చూడండి, 5 ఏ స్థానంలో ఉంది? 1, 10, 100, 1000, 10,000, 1,00,000 అంటే ల్యాక్స్ ప్లేస్లో ఉంది. 100, 1000, 10,000, 1,00,000. 5 into 1,00,000 అంటే 5 లక్షలే కదా. 5 లక్షలు
తర్వాత ఇంకొక 5 ఇక్కడ ఉంది. ఏ స్థానంలో ఉంది? వందల స్థానంలో ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. 5 ఇంటూ 100 అంటే 500. ఒకేసారి మనం డిఫరెన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసే విధంగా మనం రాసేసుకుందాం. ఎప్పుడూ కూడా సబ్ట్రాక్ట్ చేసినా ఎడిషన్ చేసినా రెండో సంఖ్యను మనం ఒకట్ల స్థానం నుంచే రాసుకోవాలి. ఫండమెంటల్ ఆపరేషన్స్ చెప్పేటప్పుడు నేను క్లారిటీ చెప్తాను. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ చెప్పేటప్పుడు వీటి రూల్స్ కూడా చెప్తాను, అప్పుడు జాగ్రత్తగా విందాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ అంటే తీసివేయాలి. డిఫరెన్స్ అంటే తీసివేయాలి. భేదం అడిగాడు కాబట్టి తీసివేద్దాం. మనం ఏం చేసామనంటే ప్లేస్ వాల్యూస్ కనుక్కున్నాం. 5 యొక్క ప్లేస్ వాల్యూస్ ఎలాగా? ఫేస్ వాల్యూ ఇంటూ పొజిషన్ వాల్యూ అని చెప్పా. ఇక్కడ 5కి ఫేస్ వాల్యూ 5. ఏ పొజిషన్లో ఉంది? లక్షల పొజిషన్లో ఉంది. ఏ స్థానంలో ఉందంటే లక్షల స్థానంలో ఉంది. ఇక్కడ 5 యొక్క ముఖ విలువ 5. ఏ స్థానంలో ఉందంటే వందల స్థానంలో ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి హండ్రెడ్స్ పొజిషన్లో ఉంది. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే 0 0. అలానే ఇక్కడ 0లో నుంచి పొదగట ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 4. నేను తీసివేతలు చెప్పేటప్పుడు అప్పు తీసివేతలను కూడా జాగ్రత్తగా చెప్తాను. ఒకవేళ తెలిస్తే ప్రాబ్లం ఏం లేదు. ఫండమెంటల్ ఆపరేషన్స్ 4 ఉంటేనే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 చెప్పేటప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు టాపిక్ ఇది కాబట్టి దీని మీద బేస్ చేసుకొని చెప్తాం. 10లో నుంచి 5 తీసేస్తే 5, 9, 9, 4. ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటి? 4,99,500. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఈ సంఖ్యలోని 5ల స్థాన విలువల మధ్య భేదం అడిగాడు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేసాం. డిఫరెన్స్ అడిగాడు కాబట్టి మనం తీసివేసాం. ఒకవేళ డిఫరెన్స్ అడగాల్సిన అవసరం లేదు కదా, మొత్తం అడిగితే, సమ్ అడిగితే, ఇది అర్థమైంది కదండి. ఇది నేను తీసేస్తున్నాను. డిఫరెన్స్ అడిగారు, మనకి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 4,99,500. ఇప్పుడు ఈ సంఖ్యనే యూజ్ చేసుకొని, ఇదే క్వశ్చన్ యూజ్ చేసుకొని మనం మొత్తం అడిగితే ఒకవేళ 5,78,546 దీంట్లోనే 5ల స్థానాల మొత్తం, స్థాన విలువల మొత్తం సమ్ అడిగితే ఏం లేదు, 5 లక్షలు కదా, ఇక్కడ 5 లక్షలు, తర్వాత 500 మొత్తం అంటే మనం యాడ్ చేయటమే, కూడటమే. మొత్తం అయితే ఎంత వచ్చింది? 5,05,000 వచ్చింది మొత్తం. ఒకవేళ వాళ్ళు లబ్ధం అడిగితే, భేదం ఇందాక చూసాం, మొత్తం ఇప్పుడు చూసాం. లబ్ధం అడిగితే ఒకవేళ 500తో 5 లక్షల్ని మనం మల్టిప్లై చేయటమే. ఒకవేళ భాగించమంటే 2 0 క్యాన్సిల్ అయిపోతాయి, 2 0 క్యాన్సిల్ అయిపోతాయి. 5లో 5,000. భాగించమంటే 1000. కలపమంటే ఒకవేళ మొత్తం అడిగితే 5,05,500. భేదం అడిగితే 4,99,500 అని వచ్చింది. ఒకవేళ లబ్ధం అడిగితే, లబ్ధం కూడా చేద్దాం, పోయేదేముంది, 500తో మనం మల్టిప్లై చేయాలి, లబ్ధం చేయాలి. 500 0 0, 500తో 0, దేంతో మల్టిప్లై చేసాం? 0 0నేగా, ఇక్కడ కూడా 0, 500 0 0, 500 0 0, 500 0 0. 500 ఇంటూ 5 అంటే 2,500. అంతేకా, 2 0 ఉన్నాయి కదా, 2 0, 5 5లు 25, 2 0 అంటే 2 0. ఇక్కడ కామాలు పెడితే 25 కోట్లు వచ్చింది. 25 కోట్లు. ఏది అడిగినా ప్రాబ్లం లేదండి, మనకు కాన్సెప్ట్ రావాలి. స్థాన విలువ అంటే ఏంటి? భేదమైన అడగొచ్చు, మొత్తమైన అడగొచ్చు, లబ్ధమైన అడగొచ్చు, తర్వాత దాన్ని భాగిస్తే ఎంత వస్తుందని అడగొచ్చు. ఈ 4గిట్లో ఏవైనా అడగొచ్చు. ఫస్ట్ మనం భేదం చూసాం, 4,99,500 అని వచ్చింది. ఇక్కడ మొత్తం చూసాం, మొత్తం అంటే మనం యాడ్ చేసాం, 5,05,000 వచ్చింది. ఇక్కడేం చూసాం? భాగించాం, 5 లక్షలతో 500 భాగించాం. 2 0 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 5,000/5 ఉంటుంది. 5,000 5 into 1000 5,000. భాగించగా 1000 వచ్చింది. తర్వాత లబ్ధం కాబట్టి మల్టిప్లై చేసాం, గుణిస్తే ఆన్సర్ 25 కోట్లు వచ్చింది. ఇదండి ఫస్ట్ క్వశ్చన్ని మనం మార్చి ఈ విధంగా నేను చెప్పిన క్వశ్చన్స్ వరకే మాత్రమే కాకుండా ఆ క్వశ్చన్స్ని వేరే విధంగా ఎలా మార్చుకోవచ్చో
మీరు కనుక మార్చుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మ్యాథ్స్ వస్తుంది. నేను చెప్పిందే కాదు, మీరు ఎక్కడ ఏ క్లాస్ విన్నా కానీ క్లాస్లో ఒక సమ్ము మీరు విన్నారు అని అంటే ఆ సమ్ముని డిఫరెంట్గా మీరే ఊహించుకొని నెంబర్స్ మార్చుకొని కనుక ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ కన్ఫామ్గా వస్తుంది. సమ్ము చూడంగానే ఏ విధంగా మనం సొల్యూషన్ బయటికి తీసుకొని రావాలని అర్థమవుతుంది. ఇక్కడ నేను కేవలం ఒక క్వశ్చన్ మాత్రమే అడిగా, అది భేదం. కానీ సొల్యూషన్లో నేను మొత్తం ఒకవేళ భేదమే అడగాల, మొత్తం అడగకూడదా? అడగొచ్చు కదా. మొత్తం అడిగితే ఎలాగా, లబ్ధం అడిగితే ఎలాగా, భాగించమంటే ఎలాగో నేను ఇక్కడ క్లారిటీగా 4 విధాలుగా చెప్పాను. మీరు నెంబర్ మార్చి ఈ 4 విధాల్లో మీరు ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా అడగాలి, కొంచెం ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే ఈ మోడల్లో అడగటానికి అవకాశం ఉంది. ఫైండ్ ద సమ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ 7. ఇక్కడ నెంబర్ ఇవ్వటం మర్చిపోయానండి, నెంబర్ చూడండి ఒకసారి. నెంబర్ వచ్చేసరికి 57,478 ఈ సంఖ్యలో ఇన్ 57,478. Find the number of difference between the place values of 7 and product of face values of 7 in 57,478. 57,478లో 7 యొక్క స్థాన విలువల భేదం మరియు 7 యొక్క ముఖ విలువల లబ్ధం మొత్తం అన్నాడండి. మొత్తం అడిగాడు, రెండు అడిగాడు. అసలు కన్ఫ్యూజే అవ్వాల్సిన అవసరం. ఫస్ట్ ఏంటి, 7 గురించి అడిగాడు. 7 యొక్క స్థాన విలువల భేదం, 7 యొక్క స్థాన విలువల భేదం అంతవరకు చేద్దాం. 7 యొక్క స్థాన విలువల భేదం ఇచ్చిన సంఖ్య ఏంటి, 57,478. ఇప్పుడు 7 యొక్క స్థాన విలువలు చూద్దాం. 7 ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది, థౌజండ్స్ పొజిషన్లో ఉంది, వేల స్థానంలో ఉంది కాబట్టి ఇది 7,000. అంతే కదా. 7,000 మైనస్ ఇంకొక 7 ఎక్కడ ఉంది, 10వ స్థానంలో ఉంది కాబట్టి 70. మళ్ళీ రాయడంలా నేను 7 × 1000, 7 × 10 అని రాయడంలా. ఇందాక రాసి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 7 × 1000 అంటే 7,000, 7 × 10 అంటే 70. దీని యొక్క ప్లేస్ వాల్యూ 70, దీని యొక్క ప్లేస్ వాల్యూ 7,000. ఇక నెక్స్ట్ ఏం అడిగాడు, మరియు 7 యొక్క ముఖ విలువల లబ్ధాల, 7 యొక్క ముఖ విలువల లబ్ధాల. ముఖ విలువ అసలు ఏమన్నా మారుతుందా? ఏ పొజిషన్లో ఉన్నా దాని యొక్క యాక్చువల్ వాల్యూనే అవుతుంది. ముఖ విలువ గురించి మీకు ఆల్రెడీ చెప్పా. ఫేస్ వాల్యూ అసలు చేంజ్ అవ్వదు, అది ఏ పొజిషన్లో ఉన్నా దాని యొక్క యాక్చువల్ వాల్యూనే దాని యొక్క ఫేస్ వాల్యూ అవుతుందని గత వీడియోలో నేను క్లారిటీగా చెప్పా. 7 యొక్క ముఖ విలువలు ఇక్కడైనా 7, ఇక్కడైనా 7 కాబట్టి 7 రాశారు. లబ్ధం అన్నాడు కాబట్టి, ప్రోడక్ట్ అడిగాడు కాబట్టి మల్టిప్లై చేస్తున్నా, గుణిస్తున్నా. వీటి మొత్తం కదా అడిగింది, వీటి మొత్తం ఎంత అని అడిగాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 7 యొక్క స్థాన విలువల భేదం, 7 యొక్క స్థాన విలువల భేదం, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 రాసేసాం. ఇక్కడ 7,000 భేదం అన్నాడు కాబట్టి -70. తర్వాత 7 యొక్క ముఖ విలువల లబ్ధాలు, ప్రోడక్ట్ ఆఫ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ 7. ఫేస్ వాల్యూ కాబట్టి అది ఏ పొజిషన్లో ఉన్నా 7. లబ్ధం ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి మల్టిప్లై చేసే సింబల్, ఇక్కడ ఇంటూ సింబల్ రాశా. 7 × 7. వాటి మొత్తం అడిగాడు, ఈ రెండింటి మొత్తం అడిగాడు కాబట్టి మొత్తం అంటే కలపాలి కాబట్టి నేను ప్లస్ రాశా, అంతే సింపుల్. ఇక్కడ 7,000లో నుంచి 70 తీసివేస్తే, 7,000 ఇక్కడ రాస్తున్నాను చూడండి, 7,000లో నుంచి 70ని తీసివేస్తే 0, ఇక్కడ 10, 9, 6, 3, 9, 6. ఫైనల్గా మనకి ఎంత వచ్చింది, 6,930 ప్లస్ 7,49, 7,49. ఈ రెండింటిని మనం సమ్ చేస్తే, యాడ్ చేస్తే 69,079. అంతేగా, 30 + 49 79. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, 6,979. నేను 69,000 అన్నట్లున్నా, సారీ అండి, 6,979 మనకు కావాల్సిన ఆన్సర్. ఒకవేళ ఇన్ కేస్
మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దీన్ని ఇక్కడ సమ్ అడుగుంటే ప్లస్ అంటే ప్లస్ అడిగితే ఏం లేదు 7070 అంతే కదా, ప్లస్ లబ్ధం అంటే 49. ఇక్కడ ఒకవేళ భేదం అడిగాడు కాబట్టి మనం మైనస్ చేస్తాం. భేదమే అడగాల, సమ్ అడగొచ్చుగా, మొత్తం అడగొచ్చుగా. మొత్తం అంటే ప్లస్ 7000 అలానే ప్లస్ 70 అంటే 7070 కదా, ప్లస్ 47 49 70కి 7119. ఒకవేళ మొత్తం అడిగితే ఇది. మీరు లబ్ధం అడిగితే ఏ విధంగా చేయాలి, భాగించమంటే ఏ విధంగా చేయాలో చేసి మీరు జాగ్రత్తగా ఈ 2 విధాలుగా చేసి చూడండి. ఒకవేళ రాలేదు సార్ అని అంటే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తా. ఏం లేదు, భాగించమంటే 7000లో నుంచి 7000/70 00 క్యాన్సిల్ 700 అంతే కదా. 100 ప్లస్ 49 149. 100 ప్లస్ 49 149. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను 4 విధాలుగా చెప్తున్నా అంతే. మనకి ఇక్కడ ఇచ్చిన సమ్కి ఆన్సర్ 6979. ఇక్కడ నేను డిఫరెన్స్ అడిగా, డిఫరెన్సే అడగాలని రూల్ ఏం లేదు కదా. సమ్ అడుగుంటే ప్లేస్ వాల్యూస్ సమ్ అడుగుంటే ఇక్కడ మైనస్ పొజిషన్లో మనం ప్లస్ వాడుకుంటాం. 7000 ప్లస్ 70 అంటే 7070 ప్లస్ 49 7119 వస్తుంది అంతే కదా. 30 యాడ్ చేస్తే 100 అవుతుంది, 19 మిగులుతుంది కాబట్టి 119, 7119 అవుతుంది. ఒకవేళ భాగించమంటే 70తో భాగిస్తే 70 ప్లస్ 49 149. గుణించమంటే 70తో గుణిస్తాం మనం అంతే, 70తో 7000 గుణిస్తాం. నేను ఎందుకనంటే ఒక్కొక్క సమ్కి ఇలాగ అన్నీ చెప్తుంది మీకు అలవాటు అవ్వాలని. ఇచ్చిన సమ్ని యాస్టీజ్గా దాన్నే బట్టి కొట్టేసి నార్మల్గా దాని వరకే ప్రాక్టీస్ చేయకుండా ఇచ్చిన సమ్ని మనం ఏ విధంగా మనం మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చో అని అలవాటు పడతారనే ఉద్దేశంతో కొంచెం టైం టేకెన్ లాగా అనిపించిన నేను అన్ని రకాలుగా చెప్తున్నాను. ఇక్కడ నేను 4 సమ్ములు చెప్పినట్లు, ఇంతకు ముందు సమ్ములో కూడా 4 సమ్ములు చెప్పినట్లు కనిపించడానికి 2 అయినప్పటికీ కూడా మనం ఇప్పటికి 8 సమ్ములు మనం ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ ఇంతటితో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూస్ గురించి ఇంతకు మించి ఎక్కువగా అడగరు, మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూస్ యూస్ చేసుకొని ఎక్స్పాండ్ ఫామ్ మనం నేర్చుకోవాలి. ఎక్స్పాండ్ ఫామ్ విస్తరణ రూపం మనకు సింపుల్గా ఉన్నట్లు అనిపించినా కానీ టెక్స్ట్ బుక్లో కొన్ని అద్భుతమైన పాయింట్స్ ఇచ్చారు. అవి చదవకపోతే నేర్చుకోకపోతే ఖచ్చితంగా మ్యాథ్స్ ఎంత బాగా వచ్చిన వాళ్ళైనా తప్పు పెట్టే అవకాశం 100% ఉందండి. 100కి 100% మిస్టేక్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఫామ్ నేర్చుకునే ముందు చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చాలామంది 3rd నుంచి 8th వరకు ఉన్న క్లాస్ టెక్స్ట్ బుక్స్ని తీసుకొని లెసన్ వైజ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయండి సార్ అని అంటున్నారు. నేను ఆల్రెడీ గతంలో చెప్పాను, నేను 3 భాగాలుగా మ్యాథ్స్ని విభజించుకున్నాను. ఒక భాగం వచ్చేసరికి జీరో టు హీరో ప్రోగ్రామ్, ఇంకొక భాగం వచ్చేసరికి టెస్టువల్ ప్రోగ్రామ్ని చూశాను, ఇంకో భాగం వచ్చేసరికి ప్రాక్టీస్ టెస్టుల ప్రోగ్రామ్. ఈ విధంగా నేను 3 భాగాలుగా నేను మ్యాథ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పని డిసైడ్ అయ్యాను. ఈ 3 భాగాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జనవరితో అయితే 100% కంప్లీట్ అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ వారికి ఒక చిన్న డౌట్, సందేహం, భయం కూడా వస్తుంది. నవంబర్లో టెట్ అంటున్నారు కదా సార్, మీరేంది జనవరి అంటున్నారని. నవంబర్లో టెట్ అంటున్నారు, మీరు జనవరి అంటున్నారు ఏంటి సార్ అని. నవంబర్లో టెట్ మ్యాక్సిమం ఎగ్జామ్ జరగకపోవచ్చండి. నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో. రీజన్ ఏంటి అని అంటే రీసెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళనే ఇంతవరకు వాళ్ళని స్కూల్లోకి పంపించలేదు. పంపించిన తర్వాత మళ్ళీ సపరేట్గా చెయ్యాలి, టెట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళాలి. కాబట్టి నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం 45 days మాత్రమే ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ నేను సపరేట్గా వీడియో చేసి చెప్పడం లేదు. రీజన్ ఏంటి అని అంటే మన ఛానల్లో ప్రతి వీడియో కూడా ఏదో ఒక కంటెంటే ఉండాలి.
ఈ విధంగా అన్అఫీషియల్గా వచ్చిన న్యూస్ ఉండకూడదు, మిమ్మల్ని వేరే దారిలోకి తప్పుడు దారిలోకి పంపించకూడదు అనే ఉద్దేశంతోనే నేను వీటి గురించి పెద్దగా నేను ప్రస్తావించనండి. ఎక్కడ కూడా నన్ను చాలామంది అడిగారు, చాలామంది ఫోన్లు చేశారు, మళ్ళీ టెట్ ఎప్పుడు ఉంటుంది సార్, డిఎస్ ఎప్పుడు ఉంటుంది సార్ అని. ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదండి, అది గవర్నమెంట్ నిర్ణయం, ఆ పరిస్థితుల ప్రభావం వల్ల కూడా జరుగుతుంది. ఎప్పుడు ఉన్నా మనం రెడీగా ఉండాలి. ఆల్రెడీ గత డిఎస్సిలో దెబ్బతిని ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఉన్నా కానీ మనం రెడీగా ఉండాలి అని అంటే మనం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనే ఆలోచన పక్కన పెట్టి వీలైనంత త్వరగా మనం కంటెంట్ నేర్చుకోవాలి. మ్యాథ్స్ వల్ల చాలామందికి జాబ్స్ కోల్పోయామని చెప్పి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేశారు, నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. అయితే మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మ్యాథ్స్ మీద డైలీ ఎవ్రీడే 2 hours మ్యాథ్స్ కేటాయించండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. అయితే మళ్ళీ చెప్తున్నానండి, నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. ఒకవేళ ఇన్కేస్ నోటిఫికేషన్ వచ్చి టైం తక్కువ ఉంటే కంపల్సరీగా ఆ టైంలో టెట్కి అవసరమైన సిలబస్ అంతా కూడా నేను కవర్ చేస్తాను, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు నోటిఫికేషన్ గురించి ఆలోచన పక్కన పడేయండి. నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ మనకు వస్తాయి, కాబట్టి ఆలోచించవద్దు. అలానే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని కూడా ఆలోచించకండి. మీరు ఒకవేళ ప్రైవేట్ సెక్టర్కి వెళ్తూ ఉంటే, స్కూల్స్కి వెళ్తూ ఉంటే, వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో సరదాగా కూర్చొని ఇవి క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి. కంపల్సరీగా టెట్ ఎగ్జామ్ కనుక ముందు జరిగితే నేను కవర్ చేస్తాను. ఇన్ కేస్ లేట్ అయితే జనవరి కల్లా టెట్ అలానే డిఎస్సికి ఫుల్గా మీరు ప్రిపేర్ అయిపోతారండి. ఖచ్చితంగా ఇంకా ఎక్కడా కూడా చిన్న డౌట్ కూడా మీకు ఉండదు మ్యాథ్స్ మీద. కంప్లీట్గా నేను ఎందుకు ఇలా 3 భాగాలుగా చూశానంటే, 0 to హీరో ప్రోగ్రాంలో సాధ్యమైనంత వరకు మనం కంప్లీట్ చేస్తాం. టెక్స్ట్ బుక్ ప్రోగ్రాంలో కూడా టెక్స్ట్ బుక్ చూపిస్తూ లైన్ టు లైన్ చెప్తే మీకు కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఒకవేళ మనం పొరపాటున ఏదైనా చిన్న పాయింట్ అనుకున్నది ఏమైనా మిస్ చేస్తే ఈ ప్రోగ్రాంలో కవర్ అవుతుంది. ఇక్కడ కవర్ అయినది ఇంకోసారి ఇక్కడ రిపీట్ అవుతుంది. తప్పేముంది, ఇంకోసారి నేర్చుకోవటం వల్ల ఇంకోసారి రిపీట్ అవుతుంది కదా. ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్లో వాళ్ళ లాభం ఏంటి అని అంటే, క్వశ్చన్స్ మనం వీలైనన్ని క్వశ్చన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎగ్జామ్లో టైం తక్కువలో, అంటే చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేసేటట్లుగా, అంటే టైం వేస్ట్ అవ్వకుండా మనం ఆన్సర్ని రాసుకోవచ్చు. అలానే ఏ మోడల్లో ఎలా అడుగుతున్నారు అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ టెస్టులు కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ నేర్చుకోవటానికి నా దృష్టిలో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. 0 to హీరోనేమో కంప్లీట్గా కంటెంట్ బేస్డ్ టాపిక్ వైజ్గా మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఇదేమో టెక్స్ట్ బుక్ లెసన్స్ వైజ్గా మనం చెప్పుకుంటూ వెళ్తాం. ప్రాక్టీస్ టెస్ట్లు వచ్చేసరికి టెట్ డిఎస్ఏ ప్రీవియస్ పేపర్స్ను బేస్ చేసుకొని నెక్స్ట్ అడగటానికి అవకాశం ఉన్నాయి. ఇంకా మన అదృష్టం ఏంటి అని అంటే, ఎస్జిటి వారికి సిలబస్ చేంజ్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ చేంజ్ అవ్వరు ఎస్జిటి వాళ్ళకి. అలానే గవర్నమెంట్ కూడా చేంజ్ అవ్వలేదు కాబట్టి గత డిఎస్సి ఏ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేసిందో ఈ డిఎస్సి, ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో డిఎస్సి అంటున్నారు, అది కండక్ట్ చేసినా ఇదే గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ మోడల్లో అయితే క్వశ్చన్స్ ఇచ్చారో తర్వాత కూడా అదే మోడల్ రిపీట్ అవడానికి 99% మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ప్రాక్టీస్ టెస్టులు కనుక చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. అలానే స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా కుదరని పక్షంలో ఎస్జిటి వారికి మాత్రం కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ని. అయితే ఎలా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అని అంటే, మన యాప్ అండి ఇది, కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ నేమ్. ఇది యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు కేఎస్ఏ స్టడీస్ అని నొక్కితే సేమ్ ఇదే లోగోతో మన యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే అక్టోబర్ 6 నుంచి టెక్స్ట్ బుక్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ ప్రోగ్రామ్స్, అలానే ప్రీవియస్ అంటే ఇది ఓన్లీ ఏపీ వారికి మాత్రమేనండి. ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి వారికి మాత్రమే, గమనించండి. స్కూల్ అసిస్టెంట్ వారు కూడా తీసుకుంటాం సార్ అంటే తీసుకోవచ్చు, తప్పేముంది. మీకు కూడా 8th క్లాస్ వరకు సేమ్ అదే ఉంటుంది కదా, ఇంకోసారి రిపీట్ అవుతుంది, ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ వారికి గత పేపర్లో చూస్తే స్కూల్ సిలబస్ నుంచే ఎక్కువ అడగటం జరిగింది.
ఇంటర్మీడియట్ సిలబస్ చాలా తక్కువ అడిగారు, నెక్స్ట్ కూడా స్కూల్ సిలబస్సే అడగొచ్చు, ఇంకా అదంతా మీ ఇష్టం స్కూల్ అసిస్టెంట్ వారి విషయంలో. ఎస్జిటికి మాత్రం చాలా బాగా యూస్ అవుతుంది. ప్రీవియస్ అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో జరిగిన టెట్ పేపర్స్ని, అలానే రీసెంట్గా జరిగిన డిఎస్సి పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ చేస్తాను. ఇక ఆఖరిగా 500 ప్రాక్టీస్ బిట్స్ని ఇస్తా. 500 ప్రాక్టీస్ బిట్స్ని ఇస్తా. ఫస్ట్ 3rd నుంచి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ లైన్ టు లైన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క లైన్ కూడా మిస్ చేయను. తర్వాత ప్రీవియస్ పేపర్లు టెట్ డిఎస్సి, అంతకంటే ముందు టెట్ డిఎస్సి పేపర్స్ డిస్కస్ చేయనండి. రీజన్ ఏంటంటే అంతకంటే ముందు చేసినా చేయకపోయినా ఒకటే అనేది నా ఆలోచన. కాబట్టి ఇవి చూస్తే మనకు చాలు. ఎందుకో ఒకటి రీజన్ చెప్పా, గవర్నమెంట్ చేంజ్ అవ్వాలా, సిలబస్ చేంజ్ అవ్వాలా, కాబట్టి మళ్ళీ ఈ ప్యాటర్న్ యూస్ చేసే అవకాశం చాలా మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ఇవి చూస్తే సరిపోతుంది. ఇక ఆఖరిగా ప్రాక్టీస్ టెస్ట్లో 500 బిట్స్ని నేను ప్రాక్టీస్ టెస్ట్ల రూపంలో ఇస్తాను. ప్రతి బిట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్ అంతా కూడా కేవలం 299 రూపాయలకి మాత్రమే నేను అందుబాటులో ఉంచుతా. వ్యాలిడిటీ వచ్చేసరికి 12 నెలలు, 12 మంత్స్ నువ్వు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ లోపు అయిపోతే ప్రాబ్లం ఏముంది, మీకు ఉద్యోగం వచ్చేసిన తర్వాత మీకు ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ప్రొలాంగ్ అయితే 12 మంత్స్ వరకు నువ్వు ఎన్నిసార్లు అయినా వినొచ్చు కదా. 12 మంత్స్ వరకు ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఎంత కాస్ట్ ఎంత అని అంటే 299 రూపాయలకి మాత్రమే. ఖచ్చితంగా ఈ క్లాసెస్ 299 రూపాయలు పెట్టాలా? మళ్ళీ చెప్తున్నానండి, ఇది క్లాసెస్ గురించి ప్రమోట్ చేసుకోవటానికి కాదు, మీరు యూస్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే తీసుకోకపోవటం అనేది ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్. నేనైతే మిమ్మల్ని ఫోర్స్ చేయను. అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. 299 రూపాయలు చాలా తక్కువ అండి. మీరు క్లాసెస్ విన్న తర్వాత ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి 299 రూపాయలు పే చేసి ఈ మూడింటిని మీరు యూటిలైజ్ చేసుకున్న తర్వాత మీరే అంటారు కంపల్సరీగా 299 చాలా తక్కువ అని. ఎక్కడ లేనంత క్వాలిటీతో అలానే తక్కువతో ఇస్తున్నానండి. రీజన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవాలి మన క్లాసెస్ని అనే ఉద్దేశంతో జీరో టు హీరో ప్రోగ్రామ్ను మాత్రం యూట్యూబ్లో ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తానండి. జీరో టు హీరో ప్రోగ్రామ్ని రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో ఫ్రీగా మన క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక ఈ 3 మాత్రం 299 రూపాయలు చాలా తక్కువ కాస్ట్ అండి. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మనం పెట్టే టికెట్ ఇది. కేవలం 3 గంటల సినిమా, 3 గంటల వినోదం కోసం మనం పెట్టే కాస్ట్ అండి. అది 12 నెలల పాటు మనకి డిఫరెంట్ జాబ్ వచ్చేది రాంది ఒకటేనండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అని అంటే జాబ్ వస్తుందా రాదా అనే మైండ్ పక్కన పెట్టేసేయండి. సబ్జెక్ట్ నేను ఎంతవరకు నేర్చుకుంటున్నా, నాకు ఎంతవరకు వస్తుంది అనే ఆలోచనతో ముందుకెళ్ళండి. ఆ సబ్జెక్ట్ ఎలాగైనా మీకు యూజ్ అవుతుంది. కేవలం గవర్నమెంట్ జాబ్ రాకపోతే నాకు చాలా ఇబ్బంది అండి, గవర్నమెంట్ జాబే నా ప్యాషన్, నా ఎయిమ్, నా గోల్ గవర్నమెంట్ జాబే, ఖచ్చితంగా కొట్టాల్సిందే అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా మీరు ప్రిపేర్ అవ్వండి. అసలు టైం వేస్ట్ చేసుకోకుండా. ఎలాగైనా మేము సర్వే అవ్వగలం సార్ అని నమ్మకం ఉన్నోళ్ళు సబ్జెక్ట్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. వచ్చేది రాంది పక్కన పెడదామండి. రీజన్ ఏంటి అని అంటే 100 పోస్టులు ఉంటే 1,00,000 మంది మనం పోరాడుతున్నాం. వాళ్ళల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఉండటమే కదా. అయితే మనం దాన్ని ఇబ్బంది పడకూడదు, మనకు ఉద్యోగం రాలేదని చెప్పని నేర్చుకున్న సబ్జెక్ట్తో మనం ఎలాగైనా సర్వే అవ్వగలం అనే కాన్ఫిడెంట్గా మనం నేర్చుకునే సబ్జెక్టు. ఎగ్జామ్ కోసం నేను సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా అనే ఆలోచన తీసేసేయండి. నేను లైఫ్లో సక్సెస్ అవ్వటానికి నేను సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా అనే మైండ్ సెట్తో మీరు ఫాలో అవ్వండి. కంపల్సరీగా మీకు ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే ఇదండి మ్యాథ్స్కి సంబంధించింది. అలానే ప్రజెంట్ మన యాప్లో మన దగ్గర ఉన్న కోర్సు చెప్పాను కదండి. సీరియస్గా నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి సార్, నాకు జాబ్ కన్ఫామ్, నా ఎయిమ్, నా గోల్ అదే, లాస్ట్ టైం నేను పాయింట్స్లో మిస్ అయ్యాను, నాకు కంపల్సరీగా జాబ్ రావాలి అనుకునేవారు మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. మన దగ్గర ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ నోట్స్ గురించి మీకు చెప్పాను. తెలుగు ఇంగ్లీష్ నోట్స్, కంటెంట్ నోట్స్ అండి, కేవలం 200 రూపాయలకే చెప్పాను.
తర్వాత తెలుగు అలానే ఇంగ్లీష్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మెథడ్స్ బిట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఇంగ్లీష్ 2 మెథడ్స్ యొక్క బిట్స్ ఉన్నాయి, మెథడాలజీ బిట్స్ ఉన్నాయి. ఇవి కేవలం 100 రూపాయలకేనండి. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం 30 వరకు మాత్రమే, 30 వరకు మాత్రమే, సెప్టెంబర్ 30 వరకు మాత్రమే. అక్టోబర్ 1 నుంచి దీని కాస్ట్ 150గా చేంజ్ అవుతుంది. 2 కలిపి 1500 బిట్లు ఉన్నాయండి. అద్భుతంగా ఉంటాయండి. 2 కలిపి 1500 బిట్లు 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఈవీఎస్ బిట్స్ ఉన్నాయండి. 3-4-5 క్లాసెస్, 3-4-5 క్లాసెస్ ఈవీఎస్ బిట్స్ ఉన్నాయి. ఇవి కేవలం 30 రూపాయలు మాత్రమే, 30 రూపాయలు మాత్రమే, 30 రూపాయలు. ఎన్ని బిట్స్ ఉంటాయంటే 500 బిట్స్ ఉన్నాయండి. ఈవీఎస్ బిట్స్ 500 బిట్స్ 30 రూపాయలు మాత్రమే. తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ 1500 బిట్స్ ఉన్నాయి. అవి కేవలం 100 రూపీస్ మాత్రమే. ఈ టైంలో 30 లోపు తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఆఫర్ కూడా అండి. ఇదే 100 రూపాయలతో ప్రీవియస్ టెట్ డిఎస్సి పేపర్స్లో అడిగిన తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ను కూడా దీంట్లో కలిపిస్తామండి. అయితే ప్రజెంట్ ఈ 1500 బిట్స్ను మాత్రమే మీకు సెండ్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో ఈ 2 టెట్లో అలానే డిఎస్సిలో అడిగిన మెథడాలజీ బిట్స్ను కూడా యాడ్ చేసి మీకు మేము పర్సనల్గా సెండ్ చేస్తాం. దానికి రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ అని గమనించింది. 100 రూపాయలకే 1500 బిట్లు వస్తాయి. అలానే టెట్ డిఎస్సిలో తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ ఏవైతే అడిగారో ఆ బిట్స్ అంతా కూడా దాదాపు 10 రోజులు ఉందండి ఆఫరు. మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. తర్వాత దీని కాస్ట్ 150 రూపాయలు అవుతుంది. ఈ బిట్స్ కాస్ట్ కూడా సపరేట్గా వేయాల్సి వస్తుంది. ఇక మీ ఇష్టం. ఈవీఎస్ బిట్స్ వచ్చేసరికి 500 బిట్స్ 30 రూపీస్ మాత్రమే కేవలం. ఇదంతా కూడా మీరు ఫోన్పే చేయాల్సిన నెంబర్ 8125602616. ఇది ఫోన్పే నెంబర్. అలానే గూగుల్ పే నెంబర్ కూడా ఇదేనండి. నేమ్ అశోక్ అని వస్తుంది నేమ్. ఫోన్పే చేసి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి దేనికోసం అమౌంట్ సెండ్ చేశారో నాకు కనుక చెప్తే నేను ఆ పీడిఎఫ్ను మీకు సెండ్ చేస్తాను. ఇంకా యాప్లో సోషల్కి సంబంధించిన బిట్స్ ఉన్నాయి, అలానే ఫిజికల్ సైన్స్కి సంబంధించిన బిట్స్ ఉన్నాయి, విద్యా దృక్పథాలకు సంబంధించిన బిట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఇది 50 రూపాయలకే, పిఎస్సి 50 రూపాయలకే, విద్యా దృక్పథాలు కూడా 50 రూపాయలకే ఉన్నాయండి. సోషల్ పిఎస్ 6th నుంచి 10th క్లాస్ వరకు లెసన్ వైజ్గా ఉన్నాయి బిట్స్. ఇవన్నీ కూడా మీరు యాప్లోకి వెళ్ళి చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. పీడిఎఫ్లు వచ్చేసరికి మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఈవీఎస్ 500 బిట్స్తో కూడిన పీడిఎఫ్, ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ అండి. పీడిఎఫ్ వచ్చేసరికి కేవలం 30 రూపాయలు మాత్రమే. తెలుగు ఇంగ్లీష్ కంటెంట్ నోట్స్ పీడిఎఫ్ కేవలం 200 రూపాయలు మాత్రమే. తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 1500 బిట్లు కేవలం 100 రూపాయలకి మాత్రమే. ఈ ఆఫర్ కేవలం మరలా చెప్తున్నానండి, సెప్టెంబర్ 30వ తారీఖు వరకు మాత్రమే. అక్టోబర్ 1 నుంచి ఈ ఆఫర్ చేంజ్ అవుతుంది, గమనించండి. ఇక్కడ యాప్లో ఉన్న కోడ్స్ ఇవన్నీ కూడా. అలానే మ్యాథ్స్కి సంబంధించి కూడా నేను చెప్పాను కాబట్టి వినండి. ఇంకా దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి కాబట్టి అందులో ఇవన్నీ కూడా ఎప్పుడో 1 నెల క్రితమే మేము ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్నామండి. ఇప్పటివరకు నేను ఎందుకు చెప్పలేదని అంటే క్లాసుల మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్ అనుకున్నా, కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మన దగ్గర ఏమేమి కోర్స్ ఉన్నాయో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే చాలా తక్కువ అమౌంట్తోనే మంచి మెటీరియల్ వస్తుంది, యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎక్స్పాండ్ ఫామ్, విస్తరణ రూపం. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్పాండ్ ఫామ్ని చెప్తామండి. జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4559 ఉందనుకోండి ఎగ్జాంపుల్కి. దీన్ని ఎలా రాస్తాం ఎక్స్పాండ్ ఫామ్లో ఎలా రాస్తాం? 4 ఇంటూ, ఇది వేల స్థానంలో ఉంది కాబట్టి 4 ఇంటూ 1000 ప్లస్ 5 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ ఇక్కడ 10 స్థానంలో కదా ఉంది 10 ప్లస్ 9 ఇంటూ 1 రాసిన పట్ల ఇబ్బంది ఏం లేదు. అంటే మనం ఏం చేసాం, అది ఉన్న స్థానము ఇంటూ అంకె యొక్క ఫేస్ వాల్యూ గురించి. 9 ఇంటూ 1, 9 అనేది 1s ప్లేస్లో ఉంది, 5 10s ప్లేస్లో ఉంది కాబట్టి 5 ఇంటూ 10, 5 ఇక్కడ 100s ప్లేస్లో ఉంది కాబట్టి 5 ఇంటూ 100, ఇక్కడ 4000s ప్లేస్లో వేల స్థానంలో ఉంది కాబట్టి 4 ఇంటూ 1000 రాసాం.
ఇది ఎక్స్పాండ్ ఫామ్. దీన్ని ఇంకో విధంగా ఇలా కూడా రాసుకోవచ్చు. 4 ఇంటూ 10 క్యూబ్ 10 పవర్ 3 ప్లస్ 5 ఇంటూ 10 పవర్ 2 ప్లస్ 5 ఇంటూ 10 పవర్ 1 ప్లస్ 9 ఇంటూ 10 పవర్ 0. ఈ పవర్స్ ఏం చేస్తాయో నేను ఆల్రెడీ గత వీడియోలో నెంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఎందుకు రాస్తున్నాను ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను చూడండి. దీన్ని నార్మల్గా ఓట్స్ రూపంలో రాస్తే 4,500 4,559. ఈ 4 నేను రాశానండి. వీటిని మనకి టెక్స్ట్ బుక్లో ఒక చిన్న మూలన దీని గురించి ఇచ్చారండి. ఒకవేళ రేపు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా చాలామంది తప్పు పెడతారు. వినని వాళ్ళు అందరూ కూడా తప్పు పెడతారు. ఏమి ఇచ్చారనంటే స్టాండర్డ్ ఫామ్ను ఐడెంటిఫై చేయమన్నారండి. స్టాండర్డ్ ఫామ్ దీన్నే తెలుగులో ప్రామాణిక ప్రామాణిక రూపం అంటాం. మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారనంటే స్టాండర్డ్ ఫామ్ అని దేనిని అంటామో క్లారిటీగా ఇచ్చారండి. ప్రామాణిక రూపం స్టాండర్డ్ ఫామ్ అని దేన్ని అంటామంటే ఇండియన్ నెంబర్ సిస్టంలో అయినా ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో అయినా ఏ నెంబర్ సిస్టమ్నైనా యూజ్ చేసుకొని స్థానాలను కామాలతో మనం కనుక డివైడ్ చేస్తే, ఉదాహరణకి 97,79,643 ఇలా రాశా. నేను ఇండియన్ నెంబర్ సిస్టమ్ యూజ్ చేసుకొని కామాలు ఉపయోగించా అంటే స్థానాల మధ్యలో లేదా అంకెల మధ్యలో కామాలను కనుక మనం ఉపయోగించి రాసే రూపాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాం, ప్రామాణిక రూపం అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. కామాలు ఉంటే అది స్టాండర్డ్ ఫామ్, ఇంకంతే గుర్తుపెట్టుకోండి. అంకెల మధ్యలో స్థానాలను మనం వేరు చేయటానికి కామాలను కనుక ఉపయోగిస్తే అది స్టాండర్డ్ ఫామ్. అది ఏ నెంబర్ సిస్టమ్ అయినా పర్లా, ఇండియన్ నెంబర్ సిస్టమ్ అయినా పర్లా, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అయినా పర్లా, అయితే స్టాండర్డ్ ఫామ్ ప్రామాణిక రూపం అనాలి అని అంటే వాటి మధ్యలో కామాలు మన కళ్ళకి కనిపించాలి. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. అయితే ఇదే అడగాల. ఇన్కేస్ ఇది ఏ రూపం అని అడగొచ్చు కదా, ఇదే రూపం అవుతుంది ఎక్స్పాండ్ ఫామ్ లేదా ఎక్స్పాండెడ్ ఫామ్ అని కూడా అనొచ్చు, ఏదైనా పర్లా. ఎక్స్పాండ్ ఫామ్ దీన్నే తెలుగులో విస్తరణ రూపం అంటాం. తర్వాత దీన్ని ఏ ఫామ్ అంటాం? ఎక్స్పోనెంట్ ఫామ్. అంటే ఇవన్నీ కూడా చిన్నవన్నీ మనం పట్టించుకోం. రేపు ఎగ్జామ్లో ఎక్స్పోనెంట్ ఫామ్ అని అడిగి ఈ 4 ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం మనం. అందుకని ఒకసారి నేర్చుకుంటే మంచిది కదా. తెలుగులో ఘాతాంక రూపం తెలుగులో వచ్చేసరికి ఘాతాంక రూపం, ఎక్స్పోనెంట్ ఫామ్. ఇక ఆఖరిగా అంటే ఏం లేదండి, ఎక్స్పాండ్ చేస్తూ రాస్తే ఎక్స్పాండ్ ఫామ్ అంటాం. పవర్స్ యూస్ చేసుకొని ఎక్స్పోనెంట్స్ యూస్ చేసుకొని రాస్తే ఘాతాంకాలలో అంటే ఇక పవర్స్లో కనుక రాస్తే దాన్ని ఎక్స్పోనెంట్ ఫామ్ అంటాం. నెక్స్ట్ పదాలను ఉపయోగించి వర్డ్స్ను ఉపయోగించి రాస్తే దీన్ని వర్డ్ ఫామ్ అంటాం. తెలుగులో పదరూపం. పదాలను ఉపయోగించి రాస్తే పదరూపం. ఎక్స్పోనెంట్స్ని యూస్ చేసుకొని రాస్తే ఎక్స్పోనెంట్ ఫామ్, దీన్ని పవర్స్ అంటాం, ఎక్స్పోనెంట్ ఫామ్. తర్వాత ఎక్స్పాండ్ చేస్తూ రాస్తే అది విస్తరిస్తూ రాస్తే ఎక్స్పాండ్ ఫామ్. మధ్యలో కనుక కామాలు ఉంటే స్టాండర్డ్ ఫామ్, ప్రామాణిక రూపం. దీని మీద కొద్దిగా ఆలోచన ఉంచండి. 4 రూపాలు చెప్పాను నేను, 4 ఫామ్స్ చెప్పాను. స్టాండర్డ్ ఫామ్ అంటే అంకెల మధ్యలో కామాలు ఉంటాయి, ఏ నెంబర్ సిస్టంతో అయినా ప్రాబ్లం లేదు. ఎక్స్పాండ్ ఫామ్ ఎక్స్పాండ్ చేస్తూ రాస్తాం, ఫేస్ వాల్యూ ఇంటూ పొజిషన్ వాల్యూగా ఎక్స్పాండ్ చేస్తూ రాస్తాం. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్ ఫామ్, ఘాతాంక రూపము. తర్వాత పదాలను ఉపయోగించి రాసాం కాబట్టి వర్డ్ ఫామ్, దీన్నే పదరూపం అంటాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఇది ఉపయోగించాను కదా, ఇది ఒక్కటి నేను ఎక్స్పాండ్ ఫామ్లో మార్చి
నెక్స్ట్ దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. 90 ఇక్కడ 9 అనేది ఎక్కడ ఏ పొజిషన్ ఉంది? 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కదండి. 10 లక్షల కంటే ఇది చూడండి 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు అంతే కదా. ఇంటూ ప్లస్ 7 ఇంటూ లక్ష 10 100 1000 10,000 లక్ష ప్లస్ 7 ఇంటూ 10,000 10 100 1000 10,000 ప్లస్ 9 ఇంటూ 1000 9 ఇంటూ 1000 ప్లస్ 6 ఇంటూ 100 6 ఇంటూ 100 ప్లస్ 4 ఇంటూ 10 4 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 1 3 ఇంటూ 1 ఇలాగా మనం ఎక్స్పాండ్ ఫామ్లో మార్చుకుంటాం. నెక్స్ట్ దీన్ని యూస్ చేసుకొని క్వశ్చన్ మనకి టెక్స్ట్ బుక్లోనే ఒక గేమ్ కూడా ఉందండి. టెక్స్ట్ బుక్లోనే గేమ్ ఉంది, చాలా అద్భుతమైన గేమ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మన ఇద్దరం ఒక గేమ్ ఆడుకుందాం. మీ మనసులో ఏదైనా 2 డిజిట్ నెంబర్ని అనుకోండి. మీ మనసులో ఏ 2 డిజిట్ నెంబర్ అయినా తీసుకున్నా పర్లా. ఎగ్జాంపుల్కి మీరు 81 తీసుకున్నారు అనుకోండి, అదేం సార్ మా మనసులో మీరే రాస్తున్నారు అనుకోకండి. మీరు ఏ 2 డిజిట్ నెంబర్ని తీసుకున్నా పర్లా. ఆ 2 డిజిట్ నెంబర్ని రివర్స్ చేయండి. అంటే 10ల స్థానంలో ఉన్నదాన్ని 1ల స్థానంలోకి, 1ల స్థానంలో ఉన్నదాన్ని 10ల స్థానంలోకి, అంటే 18. రివర్స్ చేస్తే ఇంతేగా. 81ని రివర్స్ చేశా అంతే, చేస్తే 18. వీటి యొక్క భేదం చూడండి. భేదం చూస్తే ఎంత వస్తుంది? ఇక్కడ పోదు కాబట్టి 11, ఇక్కడ 7. 11లో నుంచి 8 పోతే 3, 7లో నుంచి 1 పోతే 6, 63 వచ్చింది కదా. ఈ 63ని 9తో భాగించండి, 9తో డివైడ్ చేయమని చెప్పాను అన్న. 63ని 9తో నేను భాగించమని చెప్పాను. ఓకే, 63 వచ్చింది. దీన్ని 9తో భాగించమని చెప్పా. 9తో డివైడ్ చేస్తే 9 7s are 63నేగా. శేషం ఎంత వచ్చింది? 0. గేమ్ ఏంటి అని అంటే, ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. నీ మనసులో ఏదైనా 2 డిజిట్ నెంబర్ అనుకో, దాన్ని రివర్స్ చేయి. ఆ రెండింటి మధ్య భేదం చూడు. భేదాన్ని 9తో భాగించు అని అంటారు. భాగించాను అనగానే శేషం 0 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది అని ఇంకొక స్టూడెంట్ చెప్పేస్తాడు. మళ్ళీ చెప్తున్నానండి, మీ మనసులో ఏదైనా 2 డిజిట్ నెంబర్ని అనుకున్నారు, దాన్ని రివర్స్ చేయండి. నేను చెప్పింది మీ చేస్తూ ఉండండి. రివర్స్ చేయండి. రివర్స్ చేయగా వచ్చిన నెంబరు ఫస్ట్ అనుకున్న నెంబర్ మధ్య భేదం చూడండి. ఆ భేదాన్ని 9తో భాగించండి, 9తో డివైడ్ చేయండి. ఖచ్చితంగా శేషం 0నే వస్తుంది. మీకు చాలా డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు నేను 11 తీసుకున్నా, 11 అనుకున్నా, దాన్ని రివర్స్ చేసిన 11. ఇప్పుడు నువ్వు భేదం చూడమన్నావు కదా, చూసా 0 వచ్చింది. 0 వస్తే ఏముంది? 0 అని మనం ఏ నెంబర్తో భాగించినా కానీ 0నేగా వచ్చేది శేషం, అంతే కదా. 0ని ఏ నెంబర్తో భాగించినా మనకు వచ్చే ఆన్సర్ శేషం 0నే. అలా కాకుండా ఏ నెంబర్నైనా 0తో భాగిస్తే నాట్ డిఫైన్, అంటే నిర్వచించలేము. ఇలాగైతే 0 వస్తుంది. డినామినేటర్లో 0 అంటే నాట్ డిఫైన్. ఇవన్నీ కూడా తర్వాత మనం నిదానంగా నేర్చుకుందాం, ఇబ్బంది ఏమి లేదు. ఏ పాయింట్ని వదిలిపెట్టుకుని నేర్చుకున్నాం. ఇప్పుడు 0/9 అంటే 0నే కదా, అంటే శేషం 0 వచ్చినట్టే కదా, ఇబ్బంది ఏముంది? ఈ విధంగా ఏ 2 డిజిట్ నెంబర్ తీసుకున్నా, ఏ 2 డిజిట్ నెంబర్ని తీసుకొని దాన్ని రివర్స్ చేసి వాటి మధ్యలో ఉన్న భేదాన్ని కనుక చూసి ఆ భేదాన్ని 9తో భాగిస్తే ఖచ్చితంగా శేషం రిమైండర్ 0నే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చి 15 తీసుకున్నాను సార్, దీన్ని మారుస్తే 51 రివర్స్ చేస్తే ఇప్పుడు ఎట్ట సపరేట్ చేస్తాం సార్? నేను భేదం చూడమన్నా అంతే. భేదం మీకు ఇంటీజర్స్ వచ్చినప్పుడు నెగిటివ్తో ఎలా చేయాలో చెప్తా. ఇంటీజర్స్ నెంబర్ సెట్ వచ్చినప్పుడు పెద్ద నెంబరే సింపుల్గా ఉండడం కోసం పెద్ద నెంబరే పైన వేసుకొని చిన్న నెంబర్ కింద వేసుకోండి. ఏముంది? ఇక్కడ 11, ఇక్కడ 4. 11లో నుంచి 5 తీసేస్తే 6, 4లో నుంచి 1 తీసేస్తే 3, 36. 9తో భాగిస్తే 9 4ల 36. శేషం ఎంత వచ్చింది? 0. అంతే కదా. ఇక నువ్వు ఏ 2 డిజిట్ నెంబర్నైనా తీసుకొని వాటి మధ్య భేదం కనుక చూసి 9తో భాగిస్తే శేషం ఖచ్చితంగా 0నే వస్తుంది. ఈ గేమ్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా ఇవ్వచ్చు? ఇదిగోండి క్వశ్చన్. ఇఫ్ XY ఈజ్ ఏ, అందుకే ప్లేస్ వాల్యూస్ని నెగ్లెక్ట్ చేయొద్దు అనేది. అందుకే
ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకొని చాలా అద్భుతమైన క్వశ్చన్స్ అడగొచ్చండి. కాబట్టి ఫేస్ వాల్యూస్ని ప్లేస్ వాల్యూస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇఫ్ xy ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్ దెన్ xy మైనస్ yx ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై xy ఒక 2 అంకెల సంఖ్య అయిన xy మైనస్ yx క్రింది వాటిలో ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ 4 ఆప్షన్స్. నిశ్శేషంగా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే శేషం 0 వస్తే అది నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. ఇప్పుడు xy అనేది రెండు కూడా వేరు అంకెలు అనుకోండి, 2 అంకెల సంఖ్య. దీన్ని రివర్స్ చేస్తే yxఏ కదా వచ్చేది, yx. వాటి భేదం అనేది ఏ నెంబర్తో ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నాడు. xy వాడు అనుకున్న నెంబర్ xy, దాన్ని రివర్స్ చేశాడు, yxఏ కదా అయ్యింది. మధ్యలో మైనస్ ఉందంటే భేదం, వాటి భేదం ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నాడు. xyని నేను ఇలా రాస్తున్నాను, 10x ప్లస్ వైగా రాసుకోవచ్చు కదా, విస్తరణ రూపం అదే కదా. ఇది 10వ స్థానంలో ఉంది కాబట్టి 10x. ఇప్పుడు 52 ఉందండి, దీన్ని 5 into 10 కదా రాసేది, ప్లస్ 2 into 1 అనే కదా. ఇక్కడ 1 రాసినా రాకపోయినా ప్రాబ్లం ఏ లేదు. 5 into 10 అంటేనే 50, ఇక్కడ 10x అంటే 10 into x అని అర్థం. అంతే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. 10వ స్థానంలో ఉంది కాబట్టి 10 రాసా. ఏ అంకు ఉంది, ఎక్స్ అనే అంకు ఉంది. ఆ ఎక్స్ ప్లేస్లో ఏ అంకెనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. వీటిని వేరియబుల్స్ అంటామండి. వాటి ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటాయి, వాటి స్థానంలో మనం ఏ అంకెనైనా అనొచ్చు. ఆల్జీబ్రా బీజగణితం చెప్పేటప్పుడు వీటి గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను. xy ప్లస్ వై, నెక్స్ట్ మైనస్ వై ఇక్కడ 10వ స్థానంలో కదా ఉంది, ప్లస్ ఎక్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ 10వ స్థానంలో ఉంది ఎక్స్. తారుమారైతే వై కదా 10వ స్థానంలో ఉండేది, 10y ప్లస్ ఎక్స్. ఇక్కడ 10x ప్లస్ వై మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 10y ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్. మీకు ఇవి తెలిసి ఉండాలండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. దీన్ని మనం బట్టి కొట్టాలా అవసరమేలా. సేమ్ సింబల్స్ ఉన్నాయా, ప్లస్ వస్తుంది. చూడండి, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్. సేమ్ సింబల్స్ ఉన్నాయా, ప్లస్. వేరు సింబల్ ఉన్నాయా, మైనస్. ఇక్కడ మైనస్, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్లు. మైనస్ ప్లస్ వేరు సింబల్ ఉన్నాయి సార్, ఇక్కడ పెట్టు మైనస్ అంతే. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, వేరు సింబల్ ఉన్నాయి సార్ కాబట్టి మైనస్ అంతే. ఇంకా మీరు దాన్ని బట్టి కొట్టాల్సిన అవసరమే ఇలా. సేమ్ సింబల్స్ ఉన్నాయా, ప్లస్. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయా, మైనస్ అంతే. ఇక 10x మైనస్ ఎక్స్, ఇవి రెండు కూడా లైక్ టర్మ్స్ కాబట్టి మనం సపరేట్ చేయొచ్చు. 10x మైనస్ ఎక్స్ అంటే 9x, ప్లస్ వై మైనస్ 10y అంటే మైనస్ 9y. ఇందులో నుంచి 9ని నేను కామన్ తీస్తున్నా, 9 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై. అంటే దీని అర్థం ఏంటి, 9 అనేది ఈ రెండింటిని మధ్యలో ఉన్నదాన్ని నిశ్శేషంగా భాగిస్తుంది. 9 ఆన్సర్ అవుతుంది. ఇందాకే మనం చూసాం కదా 9 ఆన్సర్ అవుతుంది. అంటే 2 అంకెల సంఖ్యనిచ్చి వాటిని తారుమారు చేయగా వచ్చే సంఖ్యల భేదం దేంతో నిశ్శేషంగా భాగించబడుతుంది అని అడిగితే కళ్ళు మూసుకొని ఆన్సర్ రాసే 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది. సార్ ఇది మైనస్తో ఉంటేనేనా, ప్లస్ ఉంటే ఏం చేయాలా? ప్లస్ ఉంటే ఒకవేళ ప్లస్ ఉంటే చేసే ఏముంది ఇక్కడ, 10x ప్లస్ వై ప్లస్ 10y ప్లస్ ఎక్స్. మళ్ళీ 10x ప్లస్ వై, సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 10y ప్లస్ ఎక్స్ అంతే కదా. 10x ప్లస్ ఎక్స్ 11x ప్లస్ వై ప్లస్ 10y 11y. ఇప్పుడు 11ని కామన్ కనుక తీస్తే ఎక్స్ ప్లస్ వై. అంటే ఒక 2 అంకెల సంఖ్యలను తీసుకొని దాన్ని తారుమారు చేసి వాటి మొత్తం అనేది ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుందంటే 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇందా తీసుకున్న ఉదాహరణ తీసుకుందాం. 81 అనే 2 అంకెల సంఖ్య తీసుకున్నా, దాన్ని తారుమారు చేసా 18 అయింది. ఈ రెండింటిని మొత్తం భేదమైతేనేమో 9తో భాగించబడుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్ బిట్, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నా. భేదం అయితేనేమో 9తో భాగించబడుతుంది, మొత్తం అయితే 9 కదా. చూడండి, 11తో మనం భాగిస్తే 11 9లా
99, 0 శేషం వస్తుంది. అంటే 11తో నిశ్శేషం భాగిస్తుంది. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. 2 అంకెల సంఖ్యలను తీసుకొని వాటిని తారుమారు చేయగా వచ్చిన అంకెతో ఈ 2 అంకెల మధ్య భేదమేమో 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది, మొత్తమేమో 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అంతే, ఇంకా వీటికి ఇంతకు మించి అవసరం లేదు. ఇక ఆఖరి సమ్ అండి ఈ క్లాస్కి లాస్ట్ వీడియో. ఆల్రెడీ చాలా టైం అయిపోతుంది, ప్రాబ్లం లేదు, గతంలో చెప్పా మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి కాబట్టి లాంగ్ అయినా ఇబ్బంది ఏం లేదు, జాగ్రత్తగా నేర్చుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ మోడల్ అండి, చాలా 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 ఇంపార్టెంట్ మోడల్. 95,473 ఇచ్చారు. దీన్ని సాధారణంగా మనం విస్తరిద్దాం. 9 ఇంటూ 10,000 స్థానంలో కదా ఉంది, 10,000 మనకి ఏ విధంగా తెలుస్తుందో ఆ విధంగా విస్తరిద్దాం. ప్లస్ ఎక్స్పాండ్ చేద్దాం. 5 ఇంటూ 1000 ప్లేస్లో కాబట్టి 5 ఇంటూ 1000 ప్లస్ 4 ఇంటూ 100 ప్లస్ 7 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 1. ఇలాగ మనం విస్తరించేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇచ్చాడండి. 9 ఇంటూ 10 పవర్ ఏ. అసలు క్వశ్చన్ చూడంగానే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, బేసిక్ కాన్సెప్ట్ అయినా కానీ క్వశ్చన్ ఎంత డిఫరెంట్గా ఉందో. కాబట్టి క్వశ్చన్ చూడంగానే మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లే. ఏ విధంలో ఇచ్చాడు మీకు ఆల్రెడీ 4 ఫామ్స్ చెప్పా. స్టాండర్డ్ ఫామ్, ఇది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. ఇదే ఫామ్ అవుతుంది ఎక్స్పోనెంట్ ఫామ్లో, ఘాతాంక రూపం అవుతుంది. వోట్ ఫామ్ అని చెప్పా, ఎక్స్పాండ్ ఫామ్ అంటే ఇది. కాబట్టి ఇచ్చింది ఏ ఫామ్లో ఇచ్చాడు, ఎక్స్పోనెంట్ ఫామ్లో ఇచ్చాడు. ఎక్స్పోనెంట్ ఫామ్లో అంటే ఘాతాంక రూపంలో ఇచ్చాడు. 9 ఇంటూ 10 పవర్ ఏ ప్లస్ 5 ఇంటూ 10 పవర్ బి ప్లస్ 4 ఇంటూ 10 పవర్ సి ప్లస్ 7 ఇంటూ 10 పవర్ డి ప్లస్ 3 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం కనుక్కోవాలి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎంత అని అడిగాడు. ఇంపార్టెంట్ మోడల్ అండి, అడగొచ్చు. 9 ఇంటూ మనం కూడా దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మార్చుకున్నాం, ఘాతాంక రూపంలోకి మార్చుకున్నాం. 10 పవర్ 4. నేను 4 ఎందుకు రాసా, ఒకటి పక్కన 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి పవర్లో 4 రాసా. లేదనుకుంటే నిన్న నెంబర్ సిస్టంలో చెప్పాను 10,000 అంటే 10 పవర్ 4 అని. నెక్స్ట్ 5 ఇంటూ మ్యాథ్స్ని ఎప్పుడూ కూడా బట్టి కొట్టకండి, లాజిక్గానే ఆలోచించండి. కాన్సెప్ట్ మనకు తెలియాలి. ఒకటి పక్కన 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10 పవర్ 3 ప్లస్ 4 ఇంటూ ఒకటి పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10 పవర్ 2 అంటే 10 స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ ఒకటి పక్కన ఒకటే సున్నా ఉంది కాబట్టి 1 ప్లస్ 3 ఇంటూ 10 పవర్ 0. అయితే మనకి ఇది అవసరం లేదు. ఇంటూ కొట్టానని తప్పు అనుకోకండి, అది అవసరం లేదు. రీజన్ ఏంటి, ఏ ఇక్కడ ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇంతవరకే మనం అడిగింది. ఇక 3 తర్వాత ఆ డి తర్వాత ఎంత ఉన్నా మనకు అనవసరం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ స్థానంలో ఎంత ఉంది, 4 ఉంది. ఏ స్థానంలో 4 వచ్చింది అంతే కదా. బి స్థానంలో 3, సి స్థానంలో 2, డి స్థానంలో 1 వచ్చింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డీనే కదా మనం కనుక్కోమనింది. అంటే 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత, 2 ప్లస్ 1 ఈక్వల్ టు 4 ప్లస్ 3 7 ప్లస్ 2 9 ప్లస్ 1 10 ఆన్సర్. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత, 10. విస్తరణ రూపంలో ఇలాంటి క్వశ్చన్లు ఇలాంటి క్వశ్చన్లు అడగటానికి అవకాశం ఉందండి. గమనించండి, మీరు నెంబర్లు మార్చుకొని ఒకసారి డివైడెడ్లు వేసుకొని ఒకవేళ మీకు ఎలా చేయాలో అర్థం కావడం లేదా జస్ట్ యాప్ని ఫాలో అవ్వండి. నేను 500 క్వశ్చన్లు అని చెప్పాను కదా, 500 క్వశ్చన్లు ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతున్నాయండి. ఆ కోర్స్ అయిపోయేలోపు, ఈ 3 అయిపోయేలోపు, ఈ 3 విభాగాల్లో నేను నేర్పించే మ్యాథ్స్ని పూర్తిగా నేర్చుకోండి. కంపల్సరీగా మీకు 100% వస్తుంది. నాకు మీరు పెట్టే కామెంట్స్ చాలా బూస్టింగ్గా ఉంటున్నాయండి, చాలా ఎంకరేజింగ్గా పెడుతున్నారు. నిజంగా గాడ్స్ గ్రేస్. కంపల్సరీగా నాకు వీలైనంత వరకు ఖచ్చితంగా నేను ఇలానే మీకు క్లాసెస్ చేస్తూనే ఉంటాను. మీరు ఇచ్చే బూస్టింగ్ నేను తీసుకుంటూనే ఉంటాను. నిజంగా చెప్తున్నాను, కామెంట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ. కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇప్పుడు ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇక ఇంతటితో దాదాపుగా మ్యాక్సిమం బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయండి.
ఇక నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, అవి తర్వాత చెప్పుకుందాం. మర్చిపోయానండి, ఒకళ్ళు సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, నేను మర్చిపోయాను. తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా దేనికంటే నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయను, దాని వరకు సపరేట్ వీడియో ఎందుకు వేస్ట్ చేయటం, ఆల్రెడీ సిలబస్ తెలుసు కదా అన్న ఉద్దేశంతో నేను ఆగాను. అయితే అడిగారు కాబట్టి నేను ఏదో రకంగా అందిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. మన యూట్యూబ్ ఛానల్ నేమే ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అని అంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, యాప్ లింక్ అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ను ఫాలో అయ్యి కూడా మీరు రెండిట్లో జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, అన్ని అప్డేట్స్ ఉంటాయి. అలానే బిట్స్ కూడా నేను అప్పుడప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా సైకాలజీ క్లాసెస్ కూడా అడిగారండి, సైకాలజీ క్లాసెస్ కూడా ఖచ్చితంగా చేస్తాను. సైకాలజీ మ్యాథ్స్ మాత్రం కంపల్సరీగా మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ట్రై చేస్తాను. మ్యాథ్స్ అయితే 100% నేను కవర్ అయ్యే విధంగా చేస్తాను, సైకాలజీ మాత్రం వీలైనంత వరకు ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. కొద్దిగా ఎగ్జామ్ డేట్ ప్రొలాంగ్ అయితే మాత్రం రెండు కవర్ చేసేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇంతవరకు క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో కొద్దిగా మెయిన్ టాపిక్స్ వస్తాయని, ఇంకా హయ్యర్ సెక్షన్ టాపిక్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఖచ్చితంగా బిట్స్ పడే అవకాశం ఉన్న టాపిక్స్ రాబోతూ ఉన్నాయి. ఇంకా మెయిన్ ఇవి వస్తే ఇవి కంప్లీట్గా నేర్చుకుంటే అవి చేయడం చాలా సింపుల్. ఇంతవరకు అండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఉన్న లైన్లోనే హైప్ అని కూడా ఉంటుందండి ఆప్షన్, హైప్ మీద క్లిక్ చేయని వెంటనే పాయింట్స్ వస్తాయి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేసి హైప్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది, ఎక్కువ మందికి మనం చేసే వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఇంకా ఎనర్జీగా చేస్తాను. టైం సరిపోకపోయినా కుదిరించుకొని అయినా చేస్తూ ఉంటాను. కాబట్టి లైక్ చేయండి, హైప్ మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.